ఈరోజు నేను చెప్పబోయే విషయం ఒక మహిళ కథ. ఆ మహిళ ఎవరో తెలుసా? సాక్షి కాదు, సింధు కాదు. ఆ మహిళ ఎవరో కాదు, నువ్వే. అవును, ఈ వీడియో చూస్తున్న నువ్వే. అందరికంటే ముందుగా లేస్తావు, అందరి పనులు చూసిన తర్వాత పడుకుంటావు. భర్తకు ఏం కావాలో తెలుసు, పిల్లలకు ఏం ఇష్టమో తెలుసు. కానీ నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? 30 ఏళ్ల తర్వాత చాలామంది మహిళలు ఒక బాధపడుతుంటారు. అదేంటో తెలుసా? సంపాదన కాదు, సమయం లేకపోవడం అంతకంటే కాదు, తమ కలలను కొంతకాలం మర్చిపోవడం. ఈరోజు నేను చెప్పబోయే నిజం ఏంటో తెలుసా? 30 నుంచి 35 ఏళ్ళ మధ్యన తన జీవితాన్ని కొత్తగా ఆలోచించాలి. అందరి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడే ఆ మహిళ ఎప్పుడు నవ్విందో మీకెప్పుడైనా గుర్తుందా? మీ పిల్లలు మీరు చేసే త్యాగాలను గుర్తుంచుకుంటారని మీరు అనుకుంటున్నారా? మీ కలల గురించి పోరాడే ధైర్యం గుర్తుందా? ఈరోజు ఈ వీడియో చూస్తున్న 30 ఏళ్ల మహిళలు ఈ వయసులో చేసే ఒక తప్పు వారి జీవితాన్ని మార్చేస్తుంది. నేను చెప్పబోయే కథను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కొన్నిసార్లు మీ జీవితంలో మీ పిల్లలు వేసే ప్రశ్నలు మీకు ఆలోచనను కలిగిస్తాయి. మేరీ కోమ్ లాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక మహిళ తాను బాక్సింగ్లో ఛాంపియన్. వాళ్ళ తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి చేసిన తర్వాత అందరూ నువ్వు ఇంకా బాక్సింగ్ మానేయాలి అని చెప్పారట. కానీ ఆ తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు కొంతకాలం తర్వాత, అమ్మ నీ కలలేంటివి, ఎలాంటి విజయాన్ని నువ్వు ఆశించాలని అనుకున్నావు అని ప్రశ్నించారంట. అప్పటి నుంచి తన మనసులో నేను అనుకున్నది ఒకటి, నేను ఇంకా 2-3 ఛాంపియన్షిప్లు సాధించాలని తన మెదడులో వచ్చిన ఆలోచనను వెంటనే ఆచరించాలని నిర్ణయించుకుందంట. అందులో ముఖ్యంగా పిల్లలు వేసిన ప్రశ్నలే తన ఛాంపియన్షిప్కి అడుగులు పడింది. 2 పిల్లల తర్వాత కూడా తాను బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించి చూపించింది. అంటే ఎంతకాలమైనా సరే తాను అనుకున్న విజయాన్ని కొంతకాలం ఆపినా ఆ తర్వాత విజయాన్ని మాత్రం సాధించింది. బాధ్యతలు కలలను ఆపవు, మనం ఆగిపోతేనే ఆ కలలు ఆగిపోతాయని గుర్తుంచుకోండి. ఇంకొక మహిళ 34 ఏళ్ల వయసులో అందరూ ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడు నువ్వెందుకు కంప్యూటర్ వైపు ఇన్స్టిట్యూట్లకు అడుగులు వేస్తున్నావని చుట్టుపక్కల వారు, స్నేహితులు ప్రశ్నించారట. ఉన్న అందమైన జీవితాన్ని సంతోషంగా గడపడం నీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారట. కానీ తాను పిల్లల బాధ్యతలతో పాటు, భర్త బాధ్యతలతో పాటు అన్నీ సర్ది చేసుకుని చక్కబెట్టుకొని తాను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంకా ఉన్నత విద్య వైపు అడుగులు వేసి తన లక్ష్యాన్ని సాధించింది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి మహిళకు ఒక ప్రశ్న: మీరు అందరి కోసం జీవిస్తున్నారా, కేవలం మీకోసం జీవిస్తున్నారా? ఆలోచించి అడుగులు వేయండి. ప్రారంభించడానికి సరైన సమయం నిన్న కాదు, నేడు సరైన సమయం అనుకోండి. స్త్రీలు బలహీనతకు ప్రతీక కాదు, ఆమె తన కలలను కొంతకాలం పక్కన పెట్టే ఓపికతో ఎదురు చూస్తుందని గుర్తుంచుకోండి. రెజ్లింగ్ సాక్షి మాలిక్ గురించి మీరు విన్నారా? ఆమె జీవితం గురించి తెలుసుకోండి. ఇంతకుముందు అమ్మాయిలని ఎక్కువగా కొన్ని వాటల వైపే పంపించేవారు. అలాంటి రెజ్లింగ్ అంటే మల్ల యుద్ధం లాంటిది. అమ్మాయిలు వెళ్ళే ఆట అస్సలు కాదని తల్లిదండ్రులు తనను చాలా సంవత్సరాలు ఆపారంట. అయినా సరే పరిస్థితులకు ఎదురు నిలబడి తాను అనుకున్నది పోరాటం సాగించాలని పోరాటి గెలుచుకున్న మహిళ ఎవరైనా ఉన్నారంటే కేవలం రెజ్లింగ్ సాక్షి మాలిక్. ఎందుకంటే తాను రెజ్లింగ్ ఆడే మొట్టమొదటి ఆటలో ముందు కొంత సమయం వరకు ఓటమి అంటూ ఓడిపోతూ వచ్చింది. చివరి క్షణంలో తన ఓటమి నుంచి విజయాన్ని అందుకుంది. అంటే ఓటమి నుంచి ఒలింపిక్ వరకు తన అడుగులు పడ్డాయి. ఈ వీడియో మీ మనసును తాకితే మీ కామెంట్లో
నా కళ ఇంకా బ్రతికే ఉంది అని నాకు కామెంట్ పెట్టండి. మీరు అద్దం ముందు నిలబడి మీ కళలేంటివి, మీరు చేస్తున్నది ఏంటిది అని ఆలోచనలో పడండి. అప్పుడైనా మీరు ఇంకా ఎక్కడైనా ఆత్మన్యూనత భావంతో వెనకంజలో ఉంటే, ఇంకో నలుగురికి మంచి మార్గాన్ని చూపించాలని అనుకుంటే మీ అడుగులు ముందుకు వేయండి. ఆ కళలను పోస్ట్పోన్ చేసుకోండి, కానీ కళలను ఇంకా ఎక్కడ ఆపేయకండి. మీరు చేరాలనుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ ఉండండి. ఒక్కసారిగా ఆగిపోయానని అధైర్యంగా ఉండకండి. ఆలోచనలను ఎప్పుడు ఆపకండి. మీరు ముందంజను మీ ఆలోచనని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాయి. అద్దం ముందు నిలబడి నేను ఎక్కడ ఉన్నానని ఆలోచిస్తూ మీ గమ్యం వైపు అడుగులను ఒకదానికి ఒకటి చేరుస్తూ ఉండండి. అరుణిమ సింహ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ అమ్మాయి రైలు ప్రయాణం చేస్తుండగా దొంగలు రైలులో ఉన్న వ్యక్తులను దోచుకుంటున్నప్పుడు వాళ్ళతో పోరాడింది. ఆ సమయంలో ఆమెని డోర్ నుంచి అవతలకి నెట్టివేయబడింది. ఆ స్పీడులో తన కాలు విరిగిపోయింది. పట్టాలపై పడి తన శరీరం అంతా గాయమైంది. ఆ అర్ధరాత్రి ఎవరూ తనని హాస్పిటల్కి తీసుకెళ్లే దిక్కులేక ఉదయం కాలినడకన వెళ్ళేవారు కొంతమంది హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ తనకు ఎదురైన సమస్య ఏంటంటే, తాను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి తన కాలు పూర్తిగా తొలగించబడింది. ఎందుకంటే రాత్రంతా అలా ఉండడంతో ఆ నరాలు వీక్ అయిపోయి ఆ కాలు పనిచేయకుండా ఉన్నా పనిచేయదని చెప్పి డాక్టర్లు దాన్ని తొలగించారు. కాలే పోయింది, కానీ తన ధైర్యం పోలేదు. తల్లిదండ్రులు తాను ఏడిస్తే ఎక్కడ బాధపడతారో అని తన కంటి నుంచి చుక్క కూడా నీరు రాకుండా ధైర్యంతో తాను ఎక్కడైతే ఓడిపోయిందో అదే ప్లేస్ నుంచి నేను గెలవాలని, కాలు పోయినా సరే తన అడుగులు ఆ కాళ్ళతోనే మొదలవ్వాలని విజయం వైపు అడుగులు వేసింది. తాను ఎవరెస్ట్ ఎక్కి మహిళగా నిలిచిపోయింది. ప్రపంచం ఆమె జీవితానికి ముగింపు రాసింది, కానీ అదే పేజీలో ఆమె తన జీవిత విజయ గాథను రాసుకుంది. అంటే అమ్మాయిలు ఎక్కడైతే ఆగిపోవాలనుకుంటున్నారో అక్కడి నుంచే మళ్ళీ తన పునర్జన్మ మొదలవుతుంది. తన మొదటి అడుగు అక్కడే పడుతుంది. అందుకనే ఏ ఆటంకాలు వచ్చినా, ఎలాంటి చిన్న చిన్న చిక్కు సమస్యలు వచ్చినా మీరు ఆగిపోకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. ఆడపిల్ల తలుచుకుంటే జరగందంటూ ఏమీ ఉండదని గుర్తుంచుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. మీ చిన్న చిన్న కామెంట్సే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తాయి. కాబట్టి మీరు ఏవైనా విషయాలు చెప్పాలనుకున్నా, ఏ సంఘటన మీ దగ్గరలో ఉన్న వారి విషయాలు నాకేమైనా నాతో పంచుకోవాలని అనుకుంటే మీ చిన్న చిన్న విషయాలను నా కామెంట్ ద్వారా తెలపండి. మీ కామెంట్లకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీద SR క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.